ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 13వ వచనంలో, అయితే వాని విడిపించి నీ వద్ద నుండి పంపివేయినప్పుడు నీవు ఒట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి దాస్యము చేసినప్పుడు 6 సంవత్సరములు జరిగిన పిమ్మట విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరంలో వారిని నీ యొద్ద నుంచి పంపివేయాలి. అయితే పంపించినప్పుడు నీ మందలోను నీ కళ్ళంలోను ద్రాక్ష గానుగుల్లోనూ కొంత అవశ్యముగా వానికి ఇవ్వాలి. ఎందుకనంటే దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వాలని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దాస్య గృహంలోంచి విడిపించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి అట్టి దాసునికి నీవు మేలు చేయాలని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా మనము గైకొనాలని ప్రభుపేట మనం చేయొచ్చు.